అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై 241 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. అంతేకాదు పదుల సంఖ్యలో మెడికోలు కూడా చనిపోయారు. అంటే విమానం ఎక్కిన వారే కాదు, విమానం పడిన తరువాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల వలన జరిగిన అత్యంత దారుణమైన పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత 2 రకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? వ్యవస్థాగతంగా లోపమా? సిబ్బంది నిర్లక్ష్యమా? లేకపోతే ఎవరి కుట్రనా? ఇలా జరుగుతుంది. మరోవైపు ఇంకొక వెర్షన్ ఇదంతా పక్కన పెట్టేసి ఎవరైతే చనిపోయారో వారి యొక్క ఫోటోలు లేదా వారి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, బంధువులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఈ కెమెరాలు పెట్టేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే జూమ్ ఇన్ చేయడం, జూమ్ ఔట్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సాడ్ మ్యూజిక్ వేయడం ఇదే పనింకా. అంతేకాకుండా ఎంతకు తెగిస్తున్నారు అంటే, మీరు ఈ ఫోటో చూస్తున్నారు కదా! ఇందులో మొత్తం ఫ్యామిలీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మూవ్ చేసి అంటే ఒక వీడియో క్లిప్ లాగా చేసి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీని వలన ఆ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారెంత బాధపడతారు, ఎంత వేదనకు గురవుతారు. మరికొన్ని ఛానల్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు అంటే కొన్ని బాడీస్‌ని చూపించి ఇది ఆ పిల్లాడి బాడీ, ఇది పలానా వాళ్ళ బాడీ అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఏమన్నా ఆధారమైనవా అంటే అన్నీ కూడా ఫేకే. ఇవి జనాలు చూడడానికి వార్తలేనండి. కానీ మెయిన్‌లీ నేను చెప్పాను కదా! ఆ బాధిత కుటుంబీకులు ఎవరైతే ఉంటారో, బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వేధిస్తూ ఉంటాయి. వాళ్ళు ఇంకా పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఆ డీఎన్ఏ టెస్ట్‌లు పూర్తయిన తర్వాత ఆ బాడీస్‌ని గుర్తించి వారికి అప్పగిస్తారేమో అని. అవి ఇంకా సాధ్యం కావట్లేదు. ఎంతవరకు 100% అందరికీ శరీరాలు అప్పగిస్తారో లేదో తెలీదు. అలాంటి పరిస్థితుల నడుమ ఇలా పేటరేగిపోతూ ఉన్నారు కొంతమంది. అత్యుత్సాహమా? లేకపోతే అదొక రకమైన ఉన్మాదమా? మనమే ఇక అర్థం చేసుకోవాలి. రాజస్థాన్‌లోని బాన్సువాడకు చెందినటువంటి ఇప్పుడు పిక్చర్ చూపించాను గదా! ఆ పిక్చర్‌లో డాక్టర్ కోమి వ్యాస్ భార్య పిల్లలతో విమాన ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబానికి చెందినటువంటి ఫేక్ ఫోటోలను పలువురు నెటిజన్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. కోమి వ్యాస్ బంధువు కుల్దీప్ భట్ ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి వచ్చిన కష్టంతో ఇప్పటికే మేమంతా మానసికంగా కుంగిపోయి ఉన్నాం. మాలాగే మరో 270కి పైగా కుటుంబాలు తమ వారిని కోల్పోయి విచారంలో మునిగిపోయి ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వారి లైక్‌లు, కామెంట్‌ల కోసం ప్రమాదానికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారు. ఫోటోలను, ఏఐ వీడియోలను తయారు చేసి మమ్మల్ని ఇంకా బాధ పెడుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుమార్తె మిరియాకు చెందినదని ఓ మృతదేహం ఫోటోను కూడా షేర్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వాపోయారు. అంతేకాదు ఆమెకు దహన సంస్కారాలు చేస్తున్నట్లుగా మరికొన్ని వీడియోలు పెడుతున్నారు. చిన్నారి శరీరం పూర్తిగా కాలి బూడిదయిందని వదంతులు సృష్టిస్తున్నారు. అంతేకాదు కోమి పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి వారి ఫోటోలు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది డబ్బులు అడుగుతున్నారంట. కానీ ఇప్పటి వరకు వారి మృతదేహాలు దొరక్క శోకసంద్రంలో మునిగిపోయినారు వారంతా కూడా. కనుక లైకుల కోసమో లేకపోతే ఉన్మాదాన్ని సంతృప్తిపరచుకోవడం కోసమో అటువంటి పనులకు ఒడిగట్టకండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం కూడా అలాంటి వీడియోలు, పోస్ట్‌లు చేసే వాళ్ళకి దూరంగా ఉందాం.